పుష్ప 2 విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై సిపిఐ నేత నారాయణ స్పందించారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమన్నారు నారాయణ. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తుందా? స్మగ్లింగ్తో పాటు అసభ్యకరమైన పాటలు అందులో పెట్టారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. అదేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమానా? ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలని నారాయణ ప్రశ్నించారు. దీనిలో పోలీసుల తప్పేం లేదు, ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు సినిమా వర్గాలు, కళాకారులు, రాజకీయ నేతలు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. త్వరలో తమ వంతు సాయం ప్రకటిస్తామని నారాయణ తెలిపారు. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనాతి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ మాకు చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి లేదంటే ఇంకొక సినిమా అని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చీడ దొరకలేదు. టికెట్లు పెంచుకోవడానికి ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని టికెట్ ఇస్తే, 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించిన తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన తర్వాత, ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్, యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేస్తారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నా. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీకాకుళ కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శంతో చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి క్షమించుకోవడానికి పర్లేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్న నాయకులు, కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి, తర్వాత ప్రగతిశీల కామకులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు. అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం మనం సహాయం చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఈ జరిగిన సంఘటనకి విచారం అయితే వస్తూ ఉన్నాను. పుష్ప సినిమా అనేది